టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కార్పొరేట్ పాదయాత్ర అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సెటైర్లు వేశారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలము కొత్తపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రను ప్రజలు నమ్మరని అన్నారు. ఫెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై టీడీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 12 రోజులు. నేను మొదట్లోనే చెప్పా, ఇది హైటెక్ పాదయాత్ర. సగం దూరం కూడా పాదయాత్ర చేయలేడని. 12 రోజులైంది. 12 రోజులు అంటే 120 కిలోమీటర్లు జరగాలి. 100 కిలోమీటర్లు కూడా నడవాలి. ఈ రోజుకి నడవకపోగా ఏ ఊరు వెళ్ళినప్పుడు కూడా 4 కుర్రలను పోగేయటం, చెన్నై నుంచి కూరగాయలు అమ్మేటటువంటి పెయిడ్ కూరగాయ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్లో కూర్చుంది ఎవరైనా అంటే చెన్నై నుంచి వచ్చినట్టు పెయిడ్ ఆర్టిస్టులు. మెడ్రాస్ నుంచి ఈ పెయిడ్ ఆర్టిస్టుగా చిన్న చిన్న క్యారెక్టర్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి స్టాల్స్ పెట్టించి అమ్మ ధరలు ఎట్టున్నాయంటే అబ్బో మండిపోతున్నాయి, బతకలేము. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి వారికి వెళ్తున్నాడు, 4 కుర్రాళ్ళు పోగేస్తున్నాడు. ఏం బాబు ఉద్యోగాలు వచ్చినాయా అంటే రాలేదు. ఒకటి అడుగుతున్నాం, ఈ 10 మంది ఉన్నారు కుర్రాళ్ళు బ్లూ షర్ట్స్ వేసుకుని. వాళ్ళందరూ కూడా పక్కాగా ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఈ కొత్తపాలెం పంచాయతీలో ఇప్పటి వరకు ఈ తిరిగినటువంటి ఈ బెల్ట్లోనే దాదాపు 8 మంది సచివాలయ ఉద్యోగస్తులు వచ్చారు. అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు ఇచ్చారా ఉద్యోగం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్తున్నారు. దీన్ని నువ్వు కాదని ఎలా చెప్పగలుగుతావు? లోకేష్ గారు చెప్పండి. నువ్వు కాదు అని చెప్పేసి నువ్వు అనుకున్నంత మాత్రం జరిగిపోదు.